మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అటు నాగార్జున భార్య అమలా కూడా స్పందించారు. కొండా సురేఖ రాక్షసంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. ఒక మహిళా మంత్రి దుష్ట శక్తిగా మారడాన్ని నమ్మలేకపోతున్నారని అమలా అన్నారు. మంత్రి కల్పిత మాటలను సామాన్యులను సహితం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయన్నారు. కొండా సురేఖ మాటలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని, వారిని అదుపులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అటు నాగార్జున భార్య అమలా కూడా స్పందించారు. కొండా సురేఖ రాక్షసంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. ఒక మహిళా మంత్రి దుష్ట శక్తిగా మారటాన్ని నమ్మలేకపోతున్నానని అమలా అన్నారు. మంత్రి కల్పిత మాటలను సామాన్యులను సహితం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయన్నారు. కొండా సురేఖ మాటలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని, వారిని అదుపులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు అమలా. ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, ఇప్పటికే చూసుకుంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఒక్కలొక్కలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున అలాగే సమంత స్పందించడం మనం చూస్తున్నాం. రైట్, ఇప్పుడు అమలా కూడా ఆవిడ చెప్పారు. ఇప్పటికే అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించి దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలని ఆవిడ విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు నగేష్? కొండా సురేఖ వ్యాఖ్యలైతే నాగార్జున ఫ్యామిలీని తీవ్ర ఇబ్బంది కలిగించినట్టుగా వాళ్ళ ఎత్తు ఖాతాలో పెరిగిన సిస్టమ్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా అమల కూడా ఫైరైన పరిస్థితి. తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన కొండా సురేఖపై తీవ్రంగా మండిపడ్డారు అమల. రాజకీయవాదులకి మమ్మల్ని లాగవద్దు, నా భర్త గురించి నిరాధారణ ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజకీయ నాయకులే నేరస్తుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది? సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని చెప్పి కొండా సురేఖ అమల తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు కూడా అధికారుల ద్వారానే పరిస్థితి. ఇప్పటికే నటి హేమ, రోజా, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి నాగార్జున స్పందించారు. దాని తర్వాత నాగార్జున వారి అమలా కూడా స్పందించడం మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆవిడ చేసిన పోస్ట్ కూడా మనం చూస్తున్నాం. కొండా సురేఖ రాక్షసంగా మాట్లాడారని అమలా వ్యాఖ్యానించారు. ఒక మహిళా మంత్రి దుష్ట శక్తిగా మారటాన్ని తాను నమ్మలేకపోతున్నానని అమలా అన్నారు. అయితే మంత్రి కల్పిత మాటలను అటు సామాన్యులను సహితం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయన్నారు అమలా. కొండా సురేఖ మాటలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని, వారిని అదుపులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు అమలా. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, ఇప్పటికే చూసుకుంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి నాగార్జున అలాగే సమంత స్పందించిన తర్వాత ఇప్పుడు అమలా స్పందించడం కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ స్పందించి దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలంటున్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సంచలనమైన ట్వీట్ ని అక్కిని అమలు చేశారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఖచ్చితంగా కొండా సురేఖ వ్యాఖ్యలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. తన ఫ్యామిలీని రాజకీయాల్లోకి లాగద్దని చెప్పి వేడుకున్నారు. అలాగే రాజకీయ నాయకులే ఇలా మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా మేమని చెప్పి కూడా ఆమె ప్రశ్నించారు. అంటే రాజకీయ నాయకులు ప్రశ్నించడ తీరును కూడా ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే కొండా సురేఖ మాట్లాడిన మాటలు తన భర్త పైన కావచ్చు, తన కుమారుడి పైన మాట్లాడిన మాటలు కూడా అవన్నీ కూడా క్షమించరాని అని అన్నారు. తన ఫ్యామిలీని ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు? రాజకీయ నాయకులతోనే తలపడాలి. ఏమనుంటే మీరు చూసుకోండి, కానీ మా ఫ్యామిలీని ఎందుకు ఇలా రోడ్డు పైన లాగారని చెప్పి కూడా అమల ప్రశ్నించిన పరిస్థితి. అంటే ఇప్పటికీ ఈ ట్వీట్ల వ్యవహారం కంటిన్యూ కొనసాగుతుంది. అక్కినే నాగార్జున ట్వీట్ ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తదుపరి సమంత కూడా తాను ఏదైతే గతంలో బాధలు పడ్డానో ఆ బాధల నుంచి కోలుకుంటున్నాను, తాను ధైర్యంగా ఉన్నాను, ఈ ధైర్యం నుంచి తనకు ఎవరైనా సరే ఓదార్పునిచ్చే వాళ్ళు కావాలి, కానీ ఇలా రాజకీయాల్లోకి లాగడం ఏంటని చెప్పి ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు తాజాగా అమల ట్వీట్ కూడా సంచలనం రేపుతోంది. ఇవాళ సాయంత్రం కూడా ప్రకాష్ రాజ్ కూడా జస్ట్ ఆశింగ్ అని చెప్పి కూడా తను కూడా
రాజకీయాల్లోనికి సినిమా వాళ్ళని ఎందుకు లాగుతున్నారని చెప్పి ప్రశ్నించారు. నటి హేమ కూడా కొద్దిసేపటి క్రితం ఇదే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మొత్తానికైతే రాజకీయ దుమారం చెలరేగిందని చెప్పొచ్చు. మొత్తం కొండా సురేఖ వివాదం సినిమా వర్గాల్లో కూడా సంచలనం రేపుతోంది. మొత్తానికైతే మరి కొండా సురేఖ దీనిపైన రేపు ఉదయం స్పందిస్తుందని చెప్పి కొండా సురేఖకు సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికైతే ఏదైతే కొండా సురేఖ మొన్న ప్రోగ్రామ్ లో పాల్గొన్నదో రఘునందన్ రావుతోని ఎంపీతోని, ఆ ప్రోగ్రాం ద్వారా కేటీఆర్ మనుషులు ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ ఈ వివాదానికి పెద్ద వివాదానికి దారి తీయడం అనేది కూడా అసందర్భోచితంగా జరిగిన వ్యవహారం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతమైన సంబంధించిన మాటలు అనేవి కొంత వ్యతిరేకత వస్తుంది. ఈ క్రమంలోనే కొండా సురేఖ మరి క్షమాపణలు చెప్తుందా లేదంటే ఈ వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇస్తుందా అనేది కూడా రేపు ఉదయం తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్. ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. తన విడాకులు వ్యక్తిగత విషయమని, దాని గురించి ఊహాగానాలు చేయటం మానుకోవాలని అభ్యర్థించారు. స్త్రీగా ఉండటానికి, బయటకొచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలని అన్నారు. ఈ ప్రయాణం తనని మార్చినందుకు గర్వపడుతున్నానని, దయచేసి చిన్న చూపు చూడకండని కొండా సురేఖను కోరారు సమంత. ఒక మంత్రిగా మీ మాటలను వాల్యూ ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నానని రాసుకొచ్చారు. వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని మంత్రిని వేడుకుంటున్నానని తెలిపారు సమంత. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం. మా విడాకులకు రాజకీయాలతో సంబంధం లేదు. మీ రాజకీయం కోసం నన్ను లాగకండి. గౌరవప్రదమైన మంత్రిగా ఉన్న మీరు ఇతరుల వ్యక్తిగత జీవితాలతో జోక్యం చేసుకోవద్దని ఇన్స్టాగ్రామ్ లో సుదీర్ఘ పోస్టు పెట్టారు సమంత. మరోవైపు ఈ విషయంపై నాగ చైతన్య సైతం స్పందించారు. తన తండ్రి హీరో నాగార్జున చేసిన పోస్టును రీట్వీట్ చేశారు.